మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి తర్వాత ద్వాదశ రాశుల్లో భాగంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది, కొన్ని రాశుల వారికి అంత బాగా లేదు అని అంటున్నారు. మరి బాగున్న రాశులు ఏంటి, వాళ్ళకి కలిసి వచ్చే కాలం ఎంతలా ఉంది, అలాగే బాలేని రాశుల వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గురుగారు. తప్పకుండానమ్మా. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ సంక్రాంతి తర్వాత ఉగాది లోపు కొన్ని రాశుల వారికి సంబంధించి అదృష్ట యోగం పట్టబోతుంది. అంటే గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల ఈ సంక్రాంతి తదనంతరం వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలిగే శక్తి గ్రహాలు మనకిస్తున్నాయి. కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కాస్త అధమ ఫలం అని చెప్పవచ్చు. అది కొన్ని లిమిటెడ్ మాత్రమే. కానీ ప్రత్యేకించి ఎక్కువ రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మిథున రాశిలో గురువు, అలాగే సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రుడు, మరియు ధనుస్సు రాశిలో కుజుడు బుధుడు, మకరంలో రవి శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహాలు సంచరిస్తున్నటువంటి కారణం చేత మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లయితే బాగా యోగము పట్టబోతున్నటువంటి రాశులు గ్రహాల యొక్క స్థితిగతులు అనుసరించి మేషరాశి, సింహరాశి, తులారాశి, మీనరాశి. ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉంటున్నాయి. ఇది ప్రధానంగా చెప్పవచ్చు. దీని ద్వారా ఈ చెప్పబడినటువంటి మేష, సింహ, తుల, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. అలాగే చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇక చతుర్థ గురుడు ఈ మేషరాశి వారికి, అంటే ఈ మేషరాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే గురు సంచారం అనుకూలంగా ఉంది. మేష, సింహ, తుల, మీన ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క సంకల్పం దేవతానుగ్రహం వల్ల అతి త్వరగా నెరవేరుతుంది. ఇక మధ్యస్థంగా ఉండేటువంటి రాశులు అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు, అంత బెటర్ కాదు, అంత సూపర్ కాదు, అంత నార్మల్ బ్యాడ్ కాదు. అయితే ఈ యొక్క మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఉన్నాయి కదమ్మా, వీళ్ళు చేసే ప్రయత్నం చేయాలి. కానీ కొంత దేవతానుగ్రహము, మానవ ప్రయత్నం, ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాలి. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి విజయాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఏ ఏ రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క సంక్రాంతి పండుగ రీత్యా ఉగాది వరకు అని లెక్క వేసుకుంటే వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి. ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు. అంటే వాళ్ళు ఏది సంకల్పం చేసుకున్నా ఈ చెప్పినటువంటి వృషభ, కర్కాటక, కన్య, వృశ్చిక, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు వాళ్ళు అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయాలి. దేవతానుగ్రహాన్ని కూడా ఎక్కువగానే పొందే ప్రయత్నం చేసుకోవాలి. ఎఫర్ట్స్ లో లోపం ఉండకూడదు అంట. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే ఇక్కడ అధమ స్థాయి, కాస్త బిలో యావరేజ్ ఉండేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఉన్నాయి. ఏంటయ్యానంటే మిథున రాశి, ధనుస్సు రాశి, మకర రాశి. ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కాస్త దేవతాగ్రహాల యొక్క అనుగ్రహం తక్కువగా ఉండడం. కాబట్టి ఈ కారణం చేత వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, విద్యార్థులు ఒక 100 మార్కులు సంపాదించాలి అంటే 150% వరకు కష్టపడితే కానీ ఒక 70-80 మార్కులు వస్తాయి. 100కి 100 రావు. ఇక్కడ అదే కష్టపడ్డా 100కి 150% మార్కులు కష్టపడాలి. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉండదు, కానీ 150% కష్టపడితే సగం ఖచ్చితంగా వస్తుంది. ఇదే మధ్యస్థంగా యావరేజ్ గా ఉన్నటువంటివి 150% కష్టపడితే 100 మార్కులు వచ్చే అవకాశం. ఇక్కడ
మంచిగా చెప్పబడినటువంటి రాశులు 100 మార్కులకు ప్రయత్నం చేస్తే 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే గ్రహాలు అనుకున్నది. అంటే ఇక్కడ మీరు గమనించుకుంటే టోటల్గా ఎఫర్ట్ అన్ని రాష్ట్రాల వాళ్ళు 100% పెట్టాల్సిందే. కానీ ఇక్కడ పర్సంటేజ్ లెవెల్స్ అట్లా అలా వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాలు అదృష్టం కూడా కలిసి రావాలి కదా గురువు గారు. ఇష్టమేనమ్మా. అందుకనే మేష సింహత్తుల మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి రాశులకి అదృష్టం దోబూచులు ఆడుతుంది. మరి ఈ చెప్పినటువంటి మిథున ధనుస్సు మకర రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టము చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఎఫర్ట్స్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మంచిగా చెప్పబడినటువంటి రాశులు అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి రావడము, అలాగే రాని బాకీలు వసూలు అవ్వడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండడం, పాత మిత్రులు కలవడం, ఇలా ఏదైనా కానీ కొంత పాజిటివ్గా మనకు ఉగాది వరకు వాళ్ళకు ఉంటుంది. అదే మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్లో కాస్త చిరుబురులు ఆడుకున్నా బయట అందరూ ఆదరిస్తారు, లేదా బయట ఎన్ని ఇబ్బందులున్నా ఇంటికి వచ్చేసరికి భార్య పిల్లలు తల్లి తండ్రి మంచిగా ప్రేమగా చూసుకుంటారు. అంటే ఎక్కడ ఒక చోట నష్టపోయినా ఇంకో చోట మాత్రం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఇలా ఇప్పుడు మనం ఎఫర్ట్స్ పెడతాము, మనం డబ్బులు మనం కొంత లాస్ అవుతాం, కానీ రాని బాకీల వాళ్ళు మనకు తీసుకొచ్చి డబ్బు ఇస్తారు ఆ టైంలో. ఇదనమాట. అంటే ఒక వైపు పోతాం, ఇంకొక వైపు వస్తుంది. అదే అధమ రాశులైనటువంటి ఈ మిథున ధనుస్సు మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారు కదా. ఎందుకనంటే ఈ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కంటక శని, ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా అర్ధాష్టమ శని, మకర రాశి వారికి దేవతాగ్రహం గురువు అనుగ్రహంగా లేడు. అందువల్ల పైగా రాశిలోనే రవి శుక్రుడు, వ్యయంలో కుజాబుతులు, ఇవన్నీ కూడా కాస్త ఏలిన నాటి శని దోషం లేదు అనే ఒక్కటి తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. అది ఇక్కడ మధ్యస్థంగా ఉన్నటువంటి రాశులు, గొప్పగా ఉన్నటువంటి రాశులకి గ్రహాలు అనుకూలంగా ఉండడం, ఎఫర్ట్స్ బాగా పెట్టుకుంటే చాలమ్మా. కానీ ఏది ఏమైనా అన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత ప్రధానంగా కొన్ని పరిహారాలు చేసుకోక తప్పదు. అవి ఏంటి గురుగారు? ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే అదృష్టం ఉన్నా కూడా టైంకి తలుపు తట్టాలి, అరే ఈ దారిలో మనకి బాగుంది అని తెలియాలన్నా కూడా దేవత అనుగ్రహం ఉండాల్సిందే గురుగారు. సో మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? దేవతానుగ్రహం అంటే ఇక్కడ చెప్పాల్సిందమ్మ, వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ దేవతానుగ్రహము కంటే కూడా ప్రధానంగా మానవ లోకంలో మనిషిగా పుట్టినటువంటి వాళ్ళకి కావాల్సింది మొట్టమొదటి పితృదేవత యొక్క అనుగ్రహము. ఎప్పుడు చెప్తారు ఎందుకనంటే పితృదేవతల అనుగ్రహం. కాబట్టి సంక్రాంతి అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేటువంటిది పెద్దలకి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, అలాగే మనకు చేతికి ఎడమ చేయి కుడి చేయి తెలవకుండా దానాది కార్యక్రమాలు చేయడం. ఇలా ఈ సంక్రాంతి పరంగా ఈ చెప్పినటువంటి అధమ స్థాయి, మధ్యస్థ రాశులు, మంచి రాశులు ఉన్న వాళ్ళు మొట్టమొదలు దేవతానుగ్రహం చెప్దాం, ఏం పరిహారం చేసుకోవాలి అని చెప్పి. కానీ ఖచ్చితంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఏ వ్యక్తి అయితే వారసుడిగా పుట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయమని శాస్త్రం. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు చేసే ఎఫర్ట్లో దేవతానుగ్రహం ఆటోమేటిక్గా కలిగి తీరుతుంది. అందుకనే ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా 12 రాశులు, 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు వారసులు తమ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకునే అవకాశం ఈ సంక్రాంతి సందర్భంగా సంబంధించినటువంటి పిండ ప్రదానం, దగ్గరలో మంచి పురోహితుని పిలిపించుకొని పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానము, కూష్మాండ దానము, నువ్వుల దానము, ఇలా పెరుగు దానము, ఇలా మనకు తోచింది ఆ బ్రాహ్మడికి దానం చేయవచ్చు. ఒకవేళ పిండ ప్రదానం లేకపోతే తర్పణాది కార్యక్రమాలను చేసుకోండి. ఇవి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేయలేని వసతి ఉంటే కనీసం పొత్తర్లను స్వయం పాక దానమైన బ్రాహ్మణులకి ఇవ్వండి, లేదా అవకాశం ఉన్నటువంటి బీద వాళ్ళకి ఇంట్లో వండుకునే వస్తువులు దానం చేయండి పెద్దల పేరు మీద. అసలు ఇవి ఏవి కాదండి, మాకు అంతగా అవకాశం లేదు అని అనుకుంటే, ఎలాగో కాశీ క్షేత్రంలో ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తారీఖు రోజున, పుష్య అమావాస్య సందర్భంగా జనవరి 18వ తారీఖు రోజున మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం వారి తరపున బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి ఈ జనవరి 15 సంక్రాంతి, జనవరి 18 పుష్య అమావాస్య, ఈ 2 రోజుల్లో బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే పుష్య అమావాస్య రోజున ఈ యొక్క సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా జనవరి 18 సాయంకాలం 7 గంటలకి ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, కాలభైరవ, శనీశ్వర, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాల్లో వేటికి విడిగా నమోదు చేసుకోవాలి. సర్వదోష నివారణ పూజలకైతే మాత్రం 18వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా మానవుణ్ణి పట్టి పీడించేటువంటిది ప్రధానంగా పితృదోషములు, స్త్రీ శాపములు, గురు శాపములు, దైవ శాపములు, సర్పశాపములు. ఈ 5 శాపాల వల్ల కూడా మానవులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ 5 శాపాల నివృత్తికి భీష్మ ఏకాదశి జనవరి 29వ తారీఖు రోజున ఈ పంచశాప నివృత్తి హోమాది కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ 5 శాపాలు గనక తొలగిపోతే మానవుడు చేసే ప్రతి ప్రయత్నము విజయవంతం. ఇక 12 రాశుల్లో మంచి చెడు అనేది సంబంధం లేకుండా పితృదేవతలే అన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి జనవరి 29వ తారీఖు రోజున జరిగే పంచశాపాల నివృత్తి హోమాలు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం దైవ అనుగ్రహం పొందే ప్రయత్నం. ఈ సంక్రాంతి రోజున సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి ఒక గొప్ప పరిహారం. ఇప్పుడు మనకు చెప్పాడమ్మా, కృష్ణుల వారు తెలివిగా భీష్ముని చంపే శక్తి ఎవరికీ లేదు ఈ భూమి మీద. మరి ఎలా భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధంలో గెలవలేం అంటే నువ్వే వెళ్ళి అడగవయ్యా యుధిష్ఠరా, నీకైతే చెప్తాడు ఆయన మరణం ఎవరిలో ఉందని. భీష్ముని దగ్గరికి వెళ్ళి మరణం గురించి ఎలా చనిపోతావు తాత అని అడగాల్సి వచ్చింది. ఆయన పలానా శిఖండి ఉంటే నేను చేయలేను అని చెప్పి అని అంటాడు. అంటే అటు వీరుడు కాదు, కన్య కాదు, ఆయన మధ్యస్థంగా ఉన్నవాడినితో ఉంటే నేను యుద్ధం చేయలేను. ఆ శిఖండిని అడ్డు పెట్టి అర్జునుడు భీష్ముని నేల కూల్చడం జరిగింది. అలాగే పరమేశ్వరుడికే మనం అప్పజెప్పేస్తే ఆ పరమేశ్వరుడి దగ్గరుండి కార్యక్రమాన్ని మన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పిన శివరహస్య గ్రంథంలో ఉన్నటువంటి పరిహారం ఇప్పుడు మన ప్రేక్షకులకి తెలియజేస్తున్నానమ్మా. ఈ సంక్రాంతి రోజున ప్రతి మానవుడు కూడా దేవతానుగ్రహం కావాలి. సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమం మనం చేయాలన్నా, ఈ కార్యక్రమం మీరు చూడాలన్నా ఆ శివుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ రోజున శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈశ్వరికి అభిషేకము జరిపించి మనం ఆసనంగా ధావళి ఆసనాలు దొరుకుతాయి బయట. ఆ ధావళికి చక్కగా శుద్ధమైన ఆవునేతి అద్ది లేదా ఆవునేతిలో ముంచి పరమేశ్వరుడికి అభిషేకం ఆవునేతితో చేస్తాం కదా, అర్చన చేసిన తరువాత అప్పుడు పరమేశ్వరుడికి ఆచ్ఛాదనగా మనం మెళ్ళలో ఎలా అయితే షాల్ వేసుకుంటామో అలా పరమేశ్వరుడికి ఆచ్ఛాదనగా కప్పిరండి. సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన మాట, ఆయన ఇచ్చిన మాట జరగక మానదు, ఖచ్చితంగా జరుగుతుంది. జరగకుండా ఉండదు అనే సమస్య లేదమ్మా, ఖచ్చితంగా జరిగి చాలా చిన్న రెమెడీ అందరూ ఆవునైతే ముంచలేకపోయినా అట్లీస్ట్ మొత్తం రాసినా సరిపోతుంది. కానీ ఆవునేతితో అభిషేకం చేసి ఈ పరిహారం చేయాలి. శుద్ధమైన ఆవునేతి వాడాలి. బయట దొరికే 150-200 ఆవు నెయ్యి కొనుక్కోకూడదు. మరి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో సంక్రాంతి తర్వాత ద్వాదశ రాశుల వారిలో ఎవరెవరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, ఎవరికి మధ్యంగా ఉంది, ఎవరికి అస్సలు బాగాలేదు, వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా, పరిహారాలు కూడా గురుగారు ఆధ్వర్యంలో చేసుకునే పరిహారాలు కూడా తెలియజేశారు. ఈ వీడియో సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.